హలో ఆల్, అందరు ఎలా ఉన్నారు? సో ప్రజెంట్ నేను ట్రైన్లో ఉన్నాను. చుట్టూ ఏమన్నా నాయిసెస్ వచ్చినా కొంచెం పట్టించుకోకండి. అండ్ మనకేంటంటే తెలంగాణలో ఎంబీబీఎస్ అండ్ పీడిఎస్ మేనేజ్మెంట్ కోటా బి అండ్ సి కేటగిరీ సీట్స్కి సంబంధించి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోమని నోటిఫికేషన్ అయితే వచ్చేసింది. సో నేను ఈరోజు ఈ వీడియోలో రూల్స్ అండ్ అన్నీ డిస్కస్ చేస్తాను. సో అండ్ ఫస్ట్లీ మీరు ఎప్పటి నుంచి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు అంటే 30th సెప్టెంబర్ మార్నింగ్ 6 AM నుంచి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. అండ్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి 2nd October అప్ టు 2 PM. అండ్ మీరు కనుక ఏ వెబ్సైట్లో ఈ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలంటే tspvtmedadm.tsch.in ఈ వెబ్సైట్లో మీరు వెబ్ ఆప్షన్స్ అనేవి పెట్టుకోవచ్చు. అండ్ వీళ్ళు ప్రొవిజనల్ ఫైనల్ మెరిట్ లిస్ట్ కూడా రిలీజ్ చేశారు. సో ఈ ప్రొవిజనల్ ఫైనల్ మెరిట్ లిస్ట్లో ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ వెబ్ ఆప్షన్స్ అనేవి పెట్టుకోవచ్చు. సో టోటల్గా 6,428 మెంబర్స్ ఉన్నారు. సో ఇంక్లూడింగ్ కోర్టులో పిటిషనర్స్తో కలిపి. అండ్ అలాగే మీకు ఎవరికైతే సీట్ వస్తుందో సీట్ వచ్చిన తర్వాత మీరు అలాట్మెంట్ కోసం యూనివర్సిటీకి ఫీ పే చేయాల్సి ఉంటుంది. అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకోవాలంటే ఆ ఫీ డీటెయిల్స్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి చూడండి. బి కేటగిరీ ఎంబీబీఎస్ అయితే 40,000. గుర్తుపెట్టుకోండి, మేనేజ్మెంట్ కోటాకి సంబంధించి ఎంబీబీఎస్కి బీడీఎస్కి ఇవే వెబ్ ఆప్షన్స్ అండ్ ఇవి రౌండ్ 1 వెబ్ ఆప్షన్స్, ఓకేనా. అండ్ సో ఇవి గుర్తుపెట్టుకోండి. మీకు గనక రౌండ్ 1లో మీరు ఇప్పుడు వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటారు కదా, వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్న తర్వాత సీట్ వస్తే మటుకు కంపల్సరీ జాయిన్ అవ్వాలి. ఒకవేళ మీరు జాయిన్ అవ్వకపోతే మీకు ఇంకా ఫర్దర్ రౌండ్స్లో కూడా మిమ్మల్ని నాట్ ఎలిజిబుల్ లెక్క చేస్తారు, ఓకేనా. సో ఖచ్చితంగా సీట్ వస్తే మటుకు జాయిన్ అవ్వాలి. అండ్ ఎంబీబీఎస్ బీడీఎస్కి ఇవే. అండ్ టోటల్గా ఎన్ని సీట్స్ ఉన్నాయి అనే దానికి సంబంధించి మీకు స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది చూడండి, మనకి కాలేజ్ వైజ్గా. అండ్ నీలిమా ఇన్స్టిట్యూట్ కూడా ఉంటుంది. సో ఈవెన్ దో ఇది ఒక ప్రైవేట్ యూనివర్సిటీ కిందకి వచ్చినా కూడా సో ఇందులో సీట్స్ అనేవి మనకి మేనేజ్మెంట్ కోటా కింద ఫిల్ చేస్తారు. సో ఫీజు అనేది 15 lakhs ఉంటుంది. అలాగే ఎవ్రీ కాలేజ్లో ఎంత ఫీ ఉంటుందో వీళ్ళు ఒక జీవో కూడా ఇప్పుడు వెబ్సైట్లో పెట్టారు. సో మీరు ఆ జీవో కూడా చెక్ చేసుకోవచ్చు, ఓకేనా. ఇది ఎంబీబీఎస్కి సంబంధించి అండ్ ఇది బీడీఎస్కి సంబంధించి. సో టోటల్గా వెబ్ ఆప్షన్స్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో మీరు పెట్టుకోవాలనుకుంటే 2nd October లోపు వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోండి. థ్యాంక్ యూ.